ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. చెప్పమ్మా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఏం లేదు బాబాయ్ గారు, అక్కడ జైల్లో మా ఆయనకి థ్రెట్ ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరేమనుకోనంటే ఒక్కసారి మా ఆయనకి ఫోన్ ఇస్తారా? విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్తాను. రిమాండ్లో ఉన్న ఖైదీకి అలా ఫోన్ ఇవ్వటం కుదరదమ్మా, ఏమనుకోకు. ప్లీజ్ బాబాయ్ గారు, ఒక్కసారి ఇవ్వండి. మా ఆయన ప్రాణానికి ప్రమాదం పొంచుంది. అందుకే ఇంతగా బ్రతిమలాడుతున్నాను. మీకు దండం పెడతాను బాబాయ్ గారు, నా బాధను అర్థం చేసుకోండి ప్లీజ్. సరేనమ్మా, నువ్వు లైన్లోనే ఉండు. నేను వెళ్ళి మీ ఆయనకి ఫోన్ ఇస్తాను, మాట్లాడదు గాని. అలాగే బాబాయ్ గారు. నేను ఇక్కడ ఉంటాను, నువ్వు ఏ బ్లాక్ వెళ్ళావు? ఎస్ సార్. యష్, ఏంటి సార్? నీ భార్య లైన్లో ఉంది, త్వరగా మాట్లాడు. సింధు, యష్, నాతో ఏదో మాట్లాడాలన్నావంట? అవును యష్, అక్కడ నీకేదో థ్రెట్ ఉంది యష్. థ్రెట్టా? నాకా? అవును యష్, మారుతీరావు అక్కడ జైల్లో ఉన్న తన మనుషులతో నీ మీదేదో ప్లాన్ చేశాడంట. పొలిటీషియన్ పిఏ నాతో చెప్పాడు. మారుతీరావుని వదలను సింధు. నేను బెయిల్ మీద బయటకు వచ్చాక వాడంతూ చూస్తాను. యష్, నువ్విలా ఆవేశపడతావని నేను నీకు ఫోన్ చేశాను. అక్కడ నువ్వు ఎవరితోనూ గొడవ పెట్టుకోకు. సరే సింధు, ఆ పిఏ సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నాడా? లేదు యష్, సాక్ష్యం చెప్తే తన ఫ్యామిలీని ఏమైనా చేస్తాడేమోనని భయపడుతున్నాడు. నేనే ఏదో ఒకటి చేసి ఆయన ఒప్పిస్తాను. నువ్వు మాత్రం అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండు. కానిస్టేబుల్ మూర్తి గారు నాకు తెలిసిన వారే. నీకేదైనా డౌట్ అనిపించినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే ఆయనతో చెప్పు. అలాగే సింధు. బాబు, త్వరగా మాట్లాడమని చెప్పాను కదా, ఇంకెంతసేపు? సరే, ఉంటాను. థ్యాంక్స్ బాబాయ్ గారు, మీ మేలు మర్చిపోలేను. పర్లేదమ్మా. నా నంబర్ సేవ్ చేసుకోండి. మీరు డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం మా ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. సరేనమ్మా, ఉంటాను. అలాగే బాబాయ్ గారు. జాగ్రత్త బాబు, నీకేదన్నా ఇబ్బంది అయితే నాకు చెప్పు. సరే సరే. రే తేజ, ఏంటమ్మా? అసలేంట్రా మీ ప్రాబ్లం? నువ్వు నీ పెళ్ళాం కలిసి ఆరాధ్యని ఏం చేద్దామనుకుంటున్నారు? అమ్మా, అసలు విషయం ఏంటో చెప్పకుండా నువ్వు ఇలా అడుగుతుంటే నేనేం చెప్పగలను? నన్ను అమ్మ అని పిలవకురా, వినటానికి నాకే అసహ్యంగా ఉంది. నిన్నటి వరకు ఆరాధ్యకి మంచి తండ్రిగా ఉండటానికి ఏదన్నా ప్రయత్నిస్తావు అనుకున్నాన్రా. కాని నువ్వు ఏ ప్రయత్నం చేయటం లేదు. మంచి తండ్రివి కాదు కదా, అసలు నువ్వు మనిషివే కాదనిపిస్తుంది నాకు. ఇందాక ఆరాధ్య ఏం చేసిందో తెలుసా?
నాతో ఎంత తల బిరుసుగా మాట్లాడిందో తెలుసా? ఎవరో ముగ్గురు ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చి తన రూమ్లో డాన్సులు చేస్తుంది, అది పెద్దగా సౌండ్ పెట్టుకొని. నా ఇల్లు నా ఇష్టం, నీకేంటి బాధ? అంతగా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే వాళ్ళనే బయటకు వెళ్ళి చదువుకోమనండి. ఆరాధ్య అలా చెడిపోతుంటే దాన్ని బాగు చేయాలన్న ఉద్దేశం నీకు కానీ నీ పెళ్ళాంకి కానీ ఉందారా? అమ్మా, ఏ తల్లైనా తన బిడ్డ బాగుపడాలని కోరుకుంటుందే తప్ప చెడిపోవాలని చూడదు కదా. కానీ నీ పెళ్ళాం నీ కూతురి జీవితం నాశనం అవ్వాలనే కోరుకుంటుందిరా. ఆరాధ్య వయసుకు వచ్చిన ఆడపిల్ల, ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకోలేంరా. అసలు ఆరాధ్య కాలేజీకెళ్ళి చదువుకోకుండా ఇంట్లోనే ఉండేలా నీ పెళ్ళామే దాన్ని ఆపుతుందనిపిస్తుందిరా. ఆరాధ్య భవిష్యత్తు బాగుండాలి అంటే అది కాలేజీకి వెళ్ళి చదువుకోవాలిరా. నా మాట మీద నీకు అంత నమ్మకం లేకపోతే ఆరాధ్య దగ్గరికి వెళ్ళి అడుగు, నిన్ను కాలేజీలో జాయిన్ చేస్తాను అని. అది చచ్చినా ఒప్పుకోదు. ఎందుకంటే నీ కూతురు మంచి దారిలో నడవడం నీ పెళ్ళానికి ఇష్టం లేదు. కాబట్టి నా మాటలు నీ మెదడికెక్కితే ఇప్పటికైనా ఆరాధ్య గురించి ఆలోచించు.